హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్లాగ్ వచ్చేసి ఏంటంటే విహాన అన్నప్రసన్న అనమాట. తను అసలు ఎలా మాకు సపోర్ట్ చేస్తుంది, కన్వీనియంట్గా ఉంటుందా ఉండదా అని ఫస్ట్ చాలా భయం వేసింది. అయితే యాక్చువల్గా ఏమైందంటే తను వేసుకున్న అవుట్ఫిట్ ఫస్ట్ తనకి కంఫర్ట్గా లేదు. నేను అనుకున్న అవుట్ఫిట్ ఒకటి, తనకి తర్వాత తీసుకున్న అవుట్ఫిట్ ఇంకోటి అయిపోయింది. అయితే బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చేసరికి కొంచెం కూర్చుకుంటుంది తనకి, అది ఓవర్లాక్ ఒకటి చేయలేదు సైడ్స్కి, దానివల్ల కొంచెం బాగా ఇచ్చింది. ఇంకా తర్వాత కొంచెం సేపు కూలర్ అవి ఇవి పెట్టి కొంచెం తనని రిలాక్స్ చేస్తే అప్పుడు కొంచెం రిలాక్స్ అయింది. ఇంకా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ తనకి ఎక్కువ మంది జనాలను చూస్తే ఏడ్చేస్తుంది. పీస్ఫుల్గా ఒక్కతే ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇంకా ఆ రోజు అసలు ఫస్ట్ ఒక 1 అవర్ వరకు కంట్రోల్ చేయలేకపోయినా ఏడుస్తూనే ఉండే. ఇంకా టైం అవుతుందని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము అనమాట. అసలు ఏం పట్టుకుంటుంది ఏమో ఏంటో అనుకున్నా. నేనైతే యాక్చువల్గా పెన్ను పట్టుకుంటుంది లేదా బుక్ పట్టుకుంటుంది అనుకున్నా, కానీ తను వెండి పట్టుకుంది. అయితే ఫస్ట్ గోల్డ్కి హ్యాండ్ తాకితే అది అలా ఉండదు, తను ఏది పట్టుకుంటుంది అదే కావాలని చెప్పేసి తర్వాత వెండి పట్టుకుంది అనమాట. ఇంకా కొంచెం తను రిలీఫ్ అయిన తర్వాత గాలి వస్తుంది, కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యి తనకి కొంచెం ఆడుకుంటుంది. కొన్ని పిక్స్ దిగాము. తన అవుట్ఫిట్ కూడా నేను ఆ కలర్ అనుకున్నా, యాక్చువల్గా మెరూన్ అండ్ క్రీమ్ కలర్ అనుకున్నా, కాకపోతే మెరూన్ అండ్ క్రీమ్లోనే దొరికింది. బ్లౌజ్ తనకి కొంచెం కంఫర్ట్గా లేదు అంతే. ఆ రోజు కొంచెం తను ఇంకా మాకు కన్వీనియంట్గా లేదు, ఏడ్చేసింది. ఇంకా నేను కొన్ని ఫొటోస్ దిగా ఇక్కడ ఒక షార్ట్ వీడియో తీసుకుందామని తన నిద్ర కూర్చుతున్నా, తను అంతే నాకు వెళ్ళి చూస్తుంది పాట పాడుతున్నా అని. ఇంకా తర్వాత రిలేటివ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. సో కొన్ని ఫొటోస్ తనకి తినిపించడం అవన్నీ జరిగాయి అన్నమాట. సో ఇక్కడ కొన్ని మా విహాన అవుట్ఫిట్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తా ఎలా తీసుకున్నా ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో చెప్తా అవుట్ఫిట్ గురించి. ఒకవేళ మీకు ఇన్ కేస్ కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు గోపి హరిత ఆఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.